ఈ ప్రపంచంలో దాదాపు 35 మిలియన్ల మంది కంటి చూపు లేని వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో 35 మిలియన్ల మంది కంటి చూపు లేని వాళ్ళు ఉన్నారు. అందులో 4.5 మిలియన్ల మంది 4.5 మిలియన్ మంది కార్నియల్ డిసీజెస్తో బాధపడుతున్నారు. అంటే కార్నియా ప్రాబ్లంతో బాధపడే వారి సంఖ్య దాదాపు 45 లక్షలు. మొత్తం ప్రపంచంలో అసలు కళ్ళు కనపడని వాళ్ళు, కంటి చూపు లేని వాళ్ళు 33,50,00,000 మంది, అంటే 35 మిలియన్లు. దీంట్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 4.5 మిలియన్ల మందిలో 60% మంది చిన్నపిల్లలు, అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలే. వీళ్ళందరికీ మనం చూపునివ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు చూపు అంటే, మనం చనిపోయిన తర్వాత 4 నుంచి 6 గంటల లోపు ఒకవేళ మనం కళ్ళు దానం చేయగలిగితే మన ఒక కన్ను ఇద్దరికి చూపునిస్తుంది. అంటే మన రెటీనా కానీ కార్నియా, ఒక్కొక్క కంట్లో ఉండే రెటీనా కార్నియా మొత్తం 2 కళ్ళలో ఉండే 2 రెటీనాలు కార్నియాలు కలిపి 4కి చూపుని ప్రసాదించవచ్చు. కాబట్టి ఈ విధంగా జనాల్లో అవేర్నెస్ కల్పించి మనం చనిపోయిన తర్వాత కూడా మనం వేరే వాళ్ళ రూపంలో మరో 4 రూపంలో బతికుండే ప్రయత్నం చేయొచ్చు. ఇది నేను సొంతంగా చెప్తున్నది కాదు, ఇది మన 10th క్లాస్ సిలబస్లోదే. కళ్ళు ఎంత అవసరం, కళ్ళు లేని వాళ్ళకి మాత్రమే దాని విలువ తెలుస్తుంది. కాబట్టి చనిపోయిన తర్వాత కూడా నేత్రదానం మీద చాలా అవగాహన కల్పించాలి.